ఫైనల్ గా తన ప్రేమ గురించి బయట పెట్టేసిన పటాస్ ఫైమా అందరికీ సుపరిచితమే. అద్భుతమైన కామెడీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ ప్లస్ పటాస్ షోతో ఫైమా చాలా పాపులర్ అయ్యారు. పటాస్ షో తర్వాత ఫైమా బుల్లెట్ భాస్కర్ టీంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షోతో ఫైమా మరింత ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ ఫుల్ జోష్ ఉన్న టైంలోనే ఫైమాకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. అలా బిగ్ బాస్ కి వెళ్లిన ఫైమా ఇంట్లో కూడా అందరినీ ఎంటర్టైన్ చేశారు. అయితే ఈ మే 19న ఫైమా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్డే రోజు ఒక పోస్ట్ అందరినీ బాగా సర్ప్రైజ్ చేసింది. ఫైమా చేతికి ఒక తన రింగ్ తొడుగుతున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లవ్, 5 years ఎలా గడిచిపోయాయో తెలియదు, నా జీవితం మొత్తం మీతో స్పెండ్ చేయాలని ఉంది, ఐ లవ్ యూ కన్నా ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు అయితే ఫైమాపై చాలా సీరియస్ అవుతున్నారు. ఇతనేమో 5 years అని పోస్ట్ చేశాడు, నువ్వేమో ప్రవీణ్ తో లవ్ పెళ్లి అన్నావు, ఇంతకాలం ఇదంతా నాటకమా, ప్రవీణ్ ని బక్రా చేసావా లేదా షో కోసం ఇదంతా చేసావా అని రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఆ పోస్ట్ షేర్ చేసిన అబ్బాయి పేరు కూడా ప్రవీణే. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఫైమా అఫీషియల్ గా చెప్పే వరకు ఆగాల్సిందే.